వేదిక టీచర్లందరికీ నమస్కారం. చిన్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు. నాకైతే ఒకటి చెప్తాను నేను. రైట్, ఒక 2-3 నిమిషాలు నేను కూడా ఎక్సైట్ అయినా. ఏదో ఒకటి చెప్పాలి పిల్లలకి అనుకున్నా. ఏం చెప్పాలనుకునే దాంట్లో కూడా వినడం ఎక్కువైంది నాకు. అంటే నా మైండ్లో నేను ఏమన్నా ప్రిపేర్ అయ్యి చెప్పాలా అన్నంత ఛాన్స్ ప్రతాప్ రెడ్డి సార్ నుండి మణిమాలిక టీచర్ వరకు ఏమి ఇవ్వలేదు. సరే, నేను కూడా ఏదైనా పిల్లలకు ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. 2 విషయాలు నేను సంతోషపడ్డాను. మురళి వీళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు పోవాలప్ప, ఖచ్చితంగా పోవాలా మన పిల్లలు అనుకున్నా. వీడికి వచ్చినాక మా టీచర్లను చూసి నాకు ఎందుకో చాలా సంతోషం అనిపించింది. నేను ఇక్కడ చాలామందిని చాలా తర్వాత చూస్తున్నా. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు మీకు చాలా వందనాలు. ఇంకొక విషయం ఏమంటే, మీరందరూ కూడా నేను అక్కడ నుండి చాలాసేపు ఒక్కొక్కరు ముఖం చూస్తూనే ఉన్నా. మీరు గమనించాను కదా, ఇట్లా చూస్తున్నా, జూమ్ పెట్టి 20 ఏళ్ళు వెనక్కిపోతున్నా. ఈ పిల్లలు అప్పుడెట్లున్నారు, ఇప్పుడెప్పుడు అట్లా అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒక ప్రతాప్ రెడ్డి చాలా తెల్లగా ఉండే. ప్రతాప్ రెడ్డి కొట్టినప్పుడు ఎట్లా ఒకసారి అంత తెల్లగా ఉండే. అంటే ఒక్కొక్క పిల్లోని నేను ఇట్లా ఒక నా ఐ కాంటాక్ట్లో చూస్తూ 20 ఏళ్ళు వెనక పోయినప్పుడు నాకు కొంతమంది కనపడతలేరు, కొంతమంది ఎనీహౌ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. లేఖనం విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. మీ ప్రివిలేజ్ అది, మీరు లేకుంటే వాళ్ళకి ఇప్పుడు ఫాదర్ కావాలి. సో ఇంకొక విషయం ఏమంటే, నేను ఒక 2 విషయాలు చెప్పి నేను ఐ వాంట్ టు షేర్ మై జాయ్ విత్ యూ. సెయింట్ మేరీస్ ఈజ్ సో స్పెషల్ ఫర్ మీ. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ, కూర్చున్న మీ అందరికీ కూడా అదొక బ్లెస్సెడ్ ఇన్స్టిట్యూషన్. అదొక కార్పొరేట్ కల్చర్ కాదు. నేను ఇంతకుముందు కూడా స్కూల్లో దాంట్లో చెప్తున్నా, అది పెద్ద కార్పొరేట్ సెక్టర్ కాదు, మరి గవర్నమెంట్ సెక్టర్ కాదు. అందరికీ ఒక క్యాచీ స్కూల్ అది. మేము అందరం కూడా బాగా నేర్చుకున్నాం. నా బిగినింగ్ ఆఫ్ మై టీచింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసింది కూడా సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే. నేను చదువుకొని కూడా సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, తెలుగు సెయింట్ మేరీస్ తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నా నా ఎడ్యుకేషన్ అంతా కూడా. తర్వాత లేటర్స్ దేవుడి వల్ల ఒక ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోగలిగినాము. సో దేవుడి వల్ల ఒక తృప్తికరమైనటువంటి కంఫర్టబుల్ జోన్ ఉన్నాము. అదే మీకు చదువు చెప్పే పరిస్థితి కాదు, చదువు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కూడా టీచర్స్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏముంది నీకు గమనించినారా? ఎవరైనా నువ్వు నీ భార్య పిల్లల్ని బాగా చూసుకో, అదే లైఫ్. ఈ టీచర్లు చెప్పినటువంటి మొత్తం కాన్సెప్ట్, నువ్వు నీ భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి. చదువు పోయింగ్ అయిపోయి ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. నువ్వు కలెక్టర్ అని ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషన్. ఒకరు బాస్ సెటిల్ అయ్యి ఉండొచ్చు, ఒకరు మామూలు సెటిల్ అయ్యి ఉండొచ్చు. అసలు నేను ఈరోజు మార్నింగ్ చర్చిలో ఒక సీన్ చూసిన. నేను నా మిస్సెస్ కూర్చోన్నాము, భార్య భర్తలు 2 వచ్చినారు. మాకంటే ముందు ఉందని కొత్త కపుల్ అనుకుంటా వాళ్ళు. ఆ పిల్లడు ఫస్ట్ ముందు పోయినాడు. ఆడ కూర్చుందాం అంటుంది. ఈమె కొంచెం బాగా తయారైంది. ఇంకా ఎక్కువ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటుంది. వాడు అక్కడ పోయినా ఇక్కడికి వచ్చా. ముందు ఫ్యాన్ వాడి అంటున్నాడు, ఫ్యాన్ అంటున్నాడు. ఇక్కడ వాడు మసంగా వచ్చి కూర్చోలే. మసంగా వచ్చి కూర్చుంటే నేను ఎప్పుడు బాధించలేదు తిరుగుతుంటా. నేను వచ్చేది కాదు మేడం. కాబట్టి చాలా మంది మా లైఫ్ పార్ట్నర్ బెటర్ లైఫ్ గురించి తెలుసు. దాంట్లో ఉన్న ఆనందం ఎక్కడ లేదు. వాడు వచ్చినప్పుడు నాకు వాడి గురించి ఎవరైనా సేకరిద్దాం అనుకున్నా. ఇగో పక్క పెట్టి ఆ అమ్మాయి మళ్ళీ కూర్చున్నారు, పక్క కూర్చున్నారు. మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాను. అంటే ఆమె ఉంటుందో, ఆమె బాగుంది అనుకున్నా, ఏదేమైనా కూడా
భార్యని బాగా చూసుకోవడం అనేది భర్తల ధర్మం, మ్యాండేటరీ. నువ్వు ఏం పెద్ద పిల్లలు ఉండొచ్చు, ఆమె ఇంటి దగ్గర చదువురాని 3 పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ మాట నువ్వు వింటేనే సంసారం బాగుంటుంది. ఇంకొకటి, పిల్లల విషయంలో డెఫినెట్ లేడీస్ మీద మాత్రం పిల్లలని ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మగ పిల్లలని కానీ, ఆడపిల్లని కానీ మనం లిఫ్ట్ చేయాలి. నువ్వు వాళ్ళు ఆడే చేయని, కానీ యాజ్ ఎ ఫాదర్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్. బయట సమాజం నీకు తెలిసినంత మదర్కు తెలియదు. వాడు సిగరెట్ తాగుతాడా, చదువుకుంటున్నాడా, స్పోర్ట్స్లో ఉన్నాడా లేదనేది మీకు నమ్ముతాడు లేదా? నాకు 2 కొడుకులు, పెద్దోడు అమెరికాలో ఉన్నాడు, చిన్నోడు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. నేను రోజు ముద్దు పెట్టుకుంటాను మా పిల్లల్ని. డైలీ ఐ విల్ కిస్ మై సన్. వాడు ఎందుకు కిస్ చేస్తా? చిన్న పిల్లోడా వాడు, బీటెక్ ఫైనల్ ఇయర్. నేను ఐ కిస్ మై సన్. వాడు ఏదైనా ఫెయిల్ అయినా ఫస్ట్ నాకే చెప్తాడు. ఏమన్నా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా, స్కూల్ ఎగరగొట్టాలనుకున్నా నాకే చెప్తాడు. ఫెయిల్ అయితే ఫస్ట్ డాడీ ఒకటి పోయింది 2 పోయింది అంటాడు. ఓకే బేటా కమాన్ ఫస్ట్, అంతే. మనం అంత యాక్సెస్ ఇవ్వాలి. నేను చెప్పేది అంటే మనం మంచి యాక్సెస్ మన పిల్లలకి. మా ఇంట్లో ఒకటి నమ్మరే, ఒక్కటి చెప్తా, పిల్లల్ని ఎంత బాగా పెంచు. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, డోంట్ కేర్, అయిపోయింది కదా. నువ్వు ఇంతకంటే ఏం చేయలేవు, చేసేదాన్ని డబ్బులు సంపాదిస్తావు. నువ్వు మళ్ళీ పోయి బుక్కులు చదివి ఏదైనా బేచర్ చేసినా కూడా నీకు జీతం పెరగదు. నీ లైఫ్ స్టైల్ ఇంతే. పిల్లల లైఫ్ స్టైల్ కోసం మనం బాగా కష్టపడాలి. మా అబ్బాయి చిన్నోడు ఒక 2nd క్లాస్ ఎప్పుడో మనకి తెలియదు, 1st క్లాస్ అనుకుంటాను. ఇట్లా టీవీ పెట్టినాం మా ఇంట్లో. టీవీ పెడితే ఒక అమ్మాయి వెనక సైడ్ ఉంది అంతే. అవి ఎందుకంటే ఏం చూస్తారు, ఆమె ఒక బ్లౌజ్, ఆమె హెయిర్ స్టైల్ కనపడవచ్చు. ఆ టీవీ ఆన్ చేసినప్పుడు ఒక వీడియో కదా ఇట్లా తిరుగుతుంది, ఆమె ముఖం కూడా కనపడతలేదు. ఆమె తిరిగే లోపల మావాడు జెల్సా అన్నాడు. అంటే జెల్సాలో ఇలియానా వీప్, అది ఇలియానా బ్లౌజు, ఆమె ఇలియానా ఇట్లా తిరిగే లోపల మావాడు జెల్సా అని. వాళ్ళ నీకేమైనా ఎంత ఐక్యూ ఉందని టీవీ కట్టు. మా వాడు 2వ తరగతి ఉన్నప్పటి నుండి మా ఇంట్లో టీవీ లేదు, ఈ రోజు కూడా టీవీ లేదు. వీ హ్యావ్ నో టీవీ. నా కొడుకు 3rd ఇయర్ ఉన్నప్పుడు సెల్ ఫోన్ కొనిచ్చిన, బీటెక్ 3rd ఇయర్ ఉన్నప్పుడు. ఫ్యామిలీ వాట్సాప్, అందరికి ఒకటే ఫోన్, అందరికీ ఒకటే వాట్సాప్. నా భార్యకు నాకు ఒకటే వాట్సాప్. ఆమెకి నేను తప్ప ఇంకొక లోకం ఉండదు. వాట్సాప్ నేనే, అన్ని కాలం నేనే. అట్లా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈవెన్ దో యు ఆర్ వెరీ బిజీ, ట్రై టు గివ్ గుడ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్, యువర్ పేరెంట్స్, అండ్ మోస్ట్ ఆఫ్ యువర్ వైఫ్. నీ భార్యకు నువ్వు మంచి టైం ఇవ్వకుంటే నువ్వు ఎంత సంపాదించినా నీకు చికాకే, తలనొప్పే, తిప్పలే. నేను డైనింగ్ టేబుల్ మీద అన్నిట్లో పెట్టి ఉన్నా కూడా మా మేడం పక్కన లేవు, నేను తినను. అంటే నేను ఏదో పొగుడతలేను, భయపడతలేను భార్యకి. ప్రైజ్ యువర్ వైఫ్ ఫర్ యువర్ పీస్ఫుల్ లైఫ్ అనేది ఆల్వేస్ ప్రైజ్ యువర్ వైఫ్ ఫర్ యువర్ పీస్ఫుల్ లైఫ్. చాలా చాలా అసలు నువ్వు అట్లాంటివి వింటుంటే చూస్తుంటే నేను ఎక్సైట్ అయిపోతా. అరే ఇది నాకు ఎందుకు రాలేదు ఆలోచనలు. అంటే పిల్లలని, అంటే మీరు ఇంటికి వస్తేనే బయట ఎంతో కష్టపడి ఎంతో బిజినెస్ డిస్టెన్సెస్లో జాబ్ డిస్టెన్సెస్ ఇంటికి వస్తేనే you see your wife 50% to 60% you will become relief when you chat with your kids. అంతా అయిపోతుంది మొత్తం నీడే ప్రపంచం నీడే అయిపోతుంది. మళ్ళీ పొద్దునేకి మన కథ మీదే ఉంటుంది. అది వేరే. ఇంట్లో కానీ కుంపటి పెట్టుకున్నాం అనుకో, నేను ఎక్కడైనా ఉడికే వేస్ట్ తీసుకొని మాల వేసుకొని విమానాలు కూడా మంచిది. అంతకుమించి అదన్నా ఏదో వాడు వైరాగ్యం నిందినాడు పోయినాడన్నాడు. నువ్వు అక్కడ బతకలేవు, ఇక్కడ బతకలేవు, కంపకం ఉంటుంది. ఇది అంటే మేడం ఇందాక మణిమాలిక టీచర్ అన్నారు. షీఈ్ వెల్ నోటెడ్ సిస్టర్స్ నేషనల్లో ప్రిన్సిపల్. ఎంతోమంది పేరెంట్స్ మరి వాళ్ళతో డీల్ చేస్తుంటారు. చాలా బాల్య పరిస్థితులు. పిల్లలని
ఆడపిల్లల్ని మరీ కష్టం ఉంది ఇప్పుడు పెంచుకోవడం, మగ పిల్లల్ని ఇంకా కష్టం ఉంది. అయితే బైబిల్లో ఒక వర్డ్ ఉండదు, చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. పిల్లలు దేవుడిచ్చి బహుమానాలు. ఆ బహుమానాలని నువ్వు ఎట్లా తీర్చిదిద్దుతావు, ఆ బహుమానాన్ని సమాజానికి ఎట్లా ఇస్తావు? ఎవట్రా వీడు ఇట్లున్నాడు అంటే ఆడ విల్సన్ కొడుకు బహుమానాలు అట్లా అనేటట్లే పెంచాలి. డబ్బు ఎట్లా సంపాదించు, డబ్బు సంపాదించేసావు, విలువలతో పెంచాలి. నీ పిల్లల్ని పెంచాలి. నువ్వు విలువ, నీ పిల్లలకి యు ఆర్ ద హీరో. చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎన్టీఆర్ కాదు. మా డాడీని చూస్తేనే వాడు అట్లా గ్రోత్ కావాలా. మా డాడీ ఐడియాస్ ఎట్లుంటాయి, వాడు మా మమ్మీని చూసే విధానం ఎట్లుంటుంది, మా డాడీ వాళ్ళ డాడీని ఎట్లా చూసుకుంటాడు. నువ్వు ఇంట్లో కానీ ఫెయిల్ అయినావు అనుకో ఇంకా వేస్ట్. దయచేసి అట్లాంటి మా దగ్గర ఉన్న మా పిల్లలు అట్లా కాదని నేను ఆశిస్తున్నా. అట్లా కాకూడదు కూడా. సరే, ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే కూడా దిస్ ఈజ్ ద గుడ్ టైం, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఇది ఒక ఎమోషన్. ఈరోజు మనం కలవడం అసలు నాకు ఇంకా ఈరోజు పోయి మా మేడం టేప్ రికార్డ్ ఆన్ చేయాలి. ఎన్నిసార్లు నేను చెప్తాను. ఖచ్చితంగా నేను మా మిస్సెస్ ఒక 2 గంటలు మాట్లాడుకుంటాను తెలుసా, డైలీ ఏదో మాటలు. ఇప్పుడు ఇది ఒక టాపిక్ వచ్చాము, వారం నడుస్తుంది సినిమా, ఓ పెళ్ళికి వచ్చినాం అనుకో దాని గురించి మాట్లాడుకుంటాం. ఏం మాకు టీవీ ఉండదు, మొబైల్ కూడా ఏం పెద్ద ఉండదు. ఆ మొబైల్ తీసుకున్నాం అనుకో ఇంకా టైం వేస్ట్ అవుతుంది. సీరియల్ ఇంకా మా ఏం తెలియదు మేడం. మేము చిన్న ప్రపంచం, చిన్న ఫ్యామిలీ, తృప్తిగా ఉన్నాం. నేను ఒక బ్యాడ్ సిచ్యువేషన్ చూసిన. ఒకసారి హోటల్లో కూర్చున్నాము, కొత్తగా పెళ్ళి అయింది, ఇంకా పసుపు కూడా ఉంది చేతులకు. వాళ్ళకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పసుపు కూడా కలర్ చేంజ్ కానీ యంగ్ కప్పులు హోటల్కి ఆర్డర్ ఇచ్చి ఆమె ఫోన్ ఆమె వస్తుంది, వీళ్ళు ఫోన్ వీళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు కొత్త పిల్లలు ఎట్లుంటారు, ఊగిట్ల ముట్టుకుంటా అది అనుకుంటా ఇది అనుకుంటా, వీళ్ళు ఏదో ఒక చూగేసి ఆమె ముడిసి అనుకుంటా ఏదో ఉంటుంది కదా. ఇవన్నీ ఏం లేవు. ఫోన్ ఈజ్ ది వైఫ్, ఫోన్ ఈజ్ ది హస్బెండ్ అయిపోయినా. ఏం ఐ డోంట్ ఫైండ్ ద బ్యూటీ ఇన్ దిస్ ఫోన్ దాన్ వైఫ్. సో యూ మస్ట్ మెయింటైన్ ద బ్యూటీ ఇన్ యువర్ వైఫ్, మెయింటైన్ సమ్ హీరోయిజం టు యువర్ చిల్డ్రన్. అట్లా ఉంటేనే మీరు మీ పిల్లలు బాగుంటారు, సమాజానికి ఒక యూస్ఫుల్ ఐటమ్ అవుతారు. మీ వల్ల మేము ఇందాక టీచర్ అన్నా, డాక్టర్స్ పోవడం లేదంటే వెరీ ప్రౌడ్. మన స్కూల్లో చదివిన ప్రతి పిల్లలకి కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఎట్లుందో నాకు తెలియదు కానీ హైలీ మారల్ వాల్యూస్ ఉన్నాయి, హైలీ మారల్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ అంబియన్స్ అట్లా సిట్ చేస్తుంటుంది అందరినీ. కాబట్టి అందరూ ప్లేస్ కావాలా. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా కలిసిన మీరు మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, ఏదైనా బోర్ కొట్టింటే ఐఎమ్ వెరీ సారీ. జస్ట్ ఐ వాంట్ షేర్ సమ్ ఫ్యూ థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలా, మీరు బాగుండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్.